హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ రోజు మనకి ఎస్ఎస్సి సీజిఎల్ షిఫ్ట్ 1 జరిగింది కదా. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అయితే సో చాలా మంది ఎగ్జామ్ అవ్వగానే మనకి వెంటనే క్వశ్చన్స్ పెడతా ఉన్నారు కింద కమెంట్స్లో. సో ఒక్కసారి మీరు వీలైతే తక్కువ టైం ఉంటే ఒకసారి ఆ కమెంట్స్లో క్వశ్చన్స్ చూసుకోండి. మీకు ఏదైనా ఒక ప్యాటర్న్ తెలిసే అది ఇది ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ కొన్ని రోజులు ఈ 2-3 డేస్ ఎగ్జామ్స్ జరిగాయి కదా. సో దాంట్లో కొన్ని మనకి ఇంటర్ లింక్స్ కనిపించాయి. మొత్తం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం కానీ కొన్ని ఇంటర్ లింక్స్ కనిపించాయి. దానికి సంబంధించి ఒక 5 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ రిలేటెడ్గా కొద్దిగా సో ఎట్లా వస్తున్నాయి ప్యాటర్న్ అనేది మీకు ఏమన్నా నెక్స్ట్ షిఫ్ట్స్ వాళ్ళకి యూజ్ అవుతుందేమో ఒకసారి అది కూడా చూడండి. సో అలాగే మన స్టూడెంట్స్ మనకి షిఫ్ట్ 3 కింద చాలా వరకు క్వశ్చన్స్ పెట్టారు. స్టూడెంట్స్ చూసిన వాళ్ళు కూడా బట్ చాలా మంది 9 క్వశ్చన్స్ కూడా వరకు కూడా పెట్టారు. ఒక్కసారి అవి చూద్దాం. మైత్రి స్కీమ్ గురించి అడిగారంట. సో మైత్రి అనే స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి అడిగారు. అయితే ఇది మహారాష్ట్రకి సంబంధించిన ఒక ట్రేడ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఆ స్కీమ్కి సంబంధించింది. మేబీ దాని గురించి అడిగారా. ప్రధానమంత్రి ఒక ఆరోగ్య మైత్రి స్కీమ్ని స్టార్ట్ చేశారు. సో దాని గురించి అయినా అడుగుండొచ్చు స్కీమ్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పులికాట్ లేక్ అనేది ఎక్కడ ఉంది, ఏ ఐలాండ్స్ దగ్గర ఉంది. యాక్చువల్గా మనకి పులికాట్ లేక్ అంటాం చూసారా. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇటు తమిళనాడు కదా, ఇటు ఆంధ్రప్రదేశ్ ఏరియా. ఇది కోరమండల్ కోస్ట్ అంటాం. ఇక్కడ పులికాట్ లేక్ అనేది లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడే మనకి ఒక గ్రేట్ ఏదైతే బ్యారియర్ ఐలాండ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ బ్యారియర్ ఐలాండ్స్ కానీ ఇరక్ ఐలాండ్స్ కానీ వెదన్ ఐలాండ్స్ కానీ ఇలాంటి ఐలాండ్స్ వీటిని సెపరేట్ చేస్తాయి అనమాట. బ్యారియర్ ఐలాండ్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి దగ్గరలో ఉంటే ఇవి పులికాట్ లేక్ని మిగతా వాటితో సెపరేట్ చేస్తాయి. మేబీ అలాంటి క్వశ్చన్ ఏమైనా అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ వన్ శ్రీలంక నేషనల్ లాంగ్వేజ్ అడిగారంట సింహాలా. అండ్ భూటాన్కి అయితే భూటనీస్ అని చెప్పేసి అంటారు. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్యాన్చుక్ అని చెప్పేసి కూడా డి సైలెంట్. భూటాన్ లాంగ్వేజ్కి డి సైలెంట్. గ్యాన్చుక్ లాంగ్వేజ్ లేదా భూటనీస్ లాంగ్వేజ్ భూటాన్కి సంబంధించింది. నేపాలీస్కి నేపాల్ది. అలాగే నెక్స్ట్ సింహాలి అనేది శ్రీలంకకి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. ద నేమ్ ఆఫ్ ద ఓపెనింగ్ సెరమనీ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ అ వింగ్స్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. అక్కడ కింద ఆయన ఆన్సర్ ఇచ్చారు సమ్మర్ ఒలింపిక్స్ జరిగినాయి కదా, పారా ఒలింపిక్స్. ఆ పారా ఒలింపిక్స్ కి సంబంధించిన థీమ్ అడిగారంట. ఒలింపిక్స్ థీమ్, పారా ఒలింపిక్స్ థీమ్. నెక్స్ట్ ప్యారిస్ లో జరిగే ఒలింపిక్స్ కి గేమ్స్ వైడ్ అండ్ ఓపెన్ అని చెప్పేసి ఒకటి దాన్ని ఇవ్వడం జరిగింది థీమ్ ని. అలాంటివి కానీ హంగర్ ఇండెక్స్ గురించి క్వశ్చన్ అడిగారంట. సో మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఉంటుంది చూసారా. సో దాంట్లో మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడిగారంట. మరి టాప్ కంట్రీస్ అడిగారా, ఇండియా గురించి అడిగారా అనేది మెసేజ్ చేయలేదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి అడిగారంట క్వశ్చన్. ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి క్వశ్చన్ అడిగారంట. ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఏంటి? సో ఏదైనా సరే ఒక యాటమ్ అనేది ఎలిమెంట్, ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ అనేది ఎలక్ట్రాన్ని లాస్ అవ్వడానికి తన అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో అండ్ ఎలక్ట్రాన్ని లాస్ అయ్యే క్యాపబిలిటీని కలిగి ఉంటే సో దాన్ని ఎలక్ట్రాన్ పాజిటివిటీగా మనం తీసుకుంటాం. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు లూజ్ అన్ ఎలక్ట్రాన్ ఈజీలీ విత్ రెస్పెక్ట్ టు ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎలక్ట్రో పాజిటివిటీగా చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి సోడియం ఉందనుకోండి, సోడియంకి కానీ లేకపోతే మిగతా వాటికి సీజియం ఏదైతే ఉందో దానికి కానీ ఇలాంటి వాటికి ఎలక్ట్రాన్ పాజిటివిటీ అనేది చాలా ఎక్కువ. అయితే ఆప్షన్స్ ఇచ్చారంటే ఇక్కడ ఆక్సిజన్, సోడియం, నైట్రోజన్, క్లోరిన్. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి అయితే శిరీష గారు ఇక్కడ మనకి సోడియం ఏదైతే ఉంటుందో మేబీ అది హైయెస్ట్ ఎలక్ట్రాన్ పాజిటివిటీ ఎలిమెంట్ అయ్యే అవకాశం ఉంది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చైత్రీ ఫెస్టివల్ అని చెప్పేసి అడిగారంట. ఇంకొక క్వశ్చన్ క్లారిటీగా పెట్టలేదు మనకి. చైత్రీ ఫెస్టివల్ అనేది దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్టోగ్రఫీ, మ్యాప్ డ్రాయింగ్ అంటాం చూసారా. సో కార్టోగ్రఫీ అనేది మ్యాపింగ్కి సంబంధించింది. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడిగారంట ఏమంటారని చెప్పేసి. ఇంకొక పర్సన్ అయితే కంప్లీట్గా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చారండి. షిఫ్ట్ 1లోనేమో నిన్న డిపిఎస్పి ఏ పార్టీకి సంబంధించింది అని చెప్పేసి అడిగారంట. ఈ రోజుకి సంబంధించినవి ఇచ్చారు. సో మేము ఆల్రెడీ అవి చేసాము, ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏ ఇయర్లో మనకి ఏర్పాటు అయ్యింది అని అడుగుతున్నారు. 1857లోనేమో మనకి ఏదైతే ఏమంటారు సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. దాని తర్వాత మనకి 1858లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి విడిపోయి బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మనకి ఈ ఏమంటారు రూలింగ్ని స్టార్ట్ చేసింది. అంటే 1857 ముందరి వరకు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కోఆప్ అయ్యి బ్రిటిష్ గవర్నమెంట్
గవర్నమెంట్ భారతదేశంలోని పరిపాలనని ఇండైరెక్ట్ గా కొనసాగించుకుంటూ వచ్చింది. అదే బ్రిటిష్ ఇండియా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీతో కంప్లీట్ గా సెపరేట్ అయిపోయి 1858లో గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చి రావడం జరిగింది. కాస్ 120 degrees ఉంటుంది కదా, సో దాని యొక్క వాల్యూ అడిగినట్టున్నారు. మేబీ -1/2 అనేది కాస్ 120కి అవుతుంది అనుకుంటా, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ రెసిడెంట్ ఇన్కమ్ అని చెప్పేసి అడిగారంట. ఆప్షన్స్ మనకి ఇవ్వలేదు. హౌ మెనీ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్? కామన్వెల్త్ గేమ్స్ లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయని అడుగుతున్నారంట. 72 కంట్రీస్ అనేవి కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది ఒకటి అడిగారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, మనకి ఐన్స్టీన్ తెలుసు కదా మీకు. ఐన్స్టీన్ అనే పర్సన్ ఎవరి వల్ల ఇన్స్పైర్ అయ్యారు? రిగార్డింగ్ టు దట్ విచ్ పర్సన్ ఈజ్ ఇన్స్పైర్డ్ అని చెప్పేసి అడిగారు. ఆప్షన్స్ లో వర్ధమాన మహావీర్, గౌతమ బుద్ధ, మహాత్మా గాంధీ అని ఇచ్చారంట. ఇంకొక ఆప్షన్ ఆయన మర్చిపోయారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి మహాత్మా గాంధీ. ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంట 1931లో మహాత్మా గాంధీ గారికి ఒక లెటర్ రాసినట్టుగా కూడా చెప్తా ఉంటారు. సో మహాత్మా గాంధీ గారు దానికి రిప్లై ఇస్తూ ఆయన ఆశ్రమంలో త్వరలో ఫేస్ టు ఫేస్ కలుసుకుందాము అన్నట్టుగా కూడా రిప్లై ఇచ్చారంట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నరేషన్. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ నాన్ వైలెన్స్ కి సంబంధించి ఎవరి వల్ల ఇన్స్పైర్ అయ్యారంటే మహాత్మా గాంధీ గారు. ఇచ్చినవి గాంధీ, బుద్ధుడు, మహావీర జైన్. ఇంకొక ఆప్షన్ మనకు తెలియదు. ఫండమెంటల్ డ్యూటీస్ ని మనకి ఏ అమెండ్మెంట్ ద్వారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అంట. 43, 49 అండ్ 39, 41 ఇలా ఇచ్చారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనకి 42nd అమెండ్మెంట్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. 44th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేశారు. 42nd అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి హెల్త్ రిపోర్ట్ కి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. అండ్ సాహిత్య పురస్కారాన్ని గెలిచిన ఆమె పేరు ఇచ్చి ఆమె ఏ ఫీల్డ్ లేదా ఏ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించి అడుగుతున్నారు. సో సాహిత్య పురస్కారం అనేది జనరల్ గా దేనికి ఇస్తారండి? లిటరేచర్ ఫీల్డ్ కి సంబంధించి ఇస్తారు. సో దీంట్లో చాలా మంది మహిళలు మనకి ఈ అవార్డుని గెలుచుకున్న వాళ్ళలో ఉన్నారు. బట్ ఏ సంవత్సరమో స్పెసిఫిక్ గా ఏ జోనరు అనేది తెలిస్తే మనం దీనికి ఆన్సర్ చేయగలం. ఇంకొకటి ఒక మ్యాథ్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి కొన్ని క్వశ్చన్స్ ని ఇవ్వడం జరిగింది. యాంఫెక్స్ ఎక్సర్సైజ్ ఉంది చూసారా. సో ఈ యాంఫెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం దగ్గర జరిగింది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది అడిగారంట. మెగస్తనీస్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. ఇండికాన్ రాశారు ఆయన. మయన్మార్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. నేషనల్ లాంగ్వేజ్ ఏది అని. బర్మీస్ అనేది మయన్మార్ నేషనల్ లాంగ్వేజ్ గా ఉంది. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇలా ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ని అడగడం జరిగింది. సో ఇవి ఒకసారి చూసుకోండి. మిగిలినవి నేను నెక్స్ట్ షిఫ్ట్ లో చెప్తాను. సో ఇప్పటి వరకు ఏవైతే షిఫ్ట్స్ జరిగాయో ఎగ్జామ్స్ కి సంబంధించి ఎస్ఎస్సి, సిజిఎల్, సో దాంట్లో కొన్ని చిన్న చేంజెస్ కనిపిస్తున్నాయి ప్యాటర్న్ లో. అంటే ప్రీవియస్ ఇయర్స్ కి సంబంధించి ఇప్పటికి సంబంధించి నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు ఉన్నా, నెక్స్ట్ మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా ఈ చిన్న కొన్ని సజెషన్స్ ఉన్నాయి, కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఒక్కసారి అవి చూసుకోండి, మీకు యూజ్ అవుతాయేమో. సో జనరల్ అవేర్నెస్ లో మెయిన్ పార్ట్ కరెంట్ అఫైర్స్ తీసేసుకుంటుంది. అయితే కరెంట్ అఫైర్స్ లో వచ్చిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్ ని కొన్ని షిఫ్ట్స్ లోకి వచ్చేటప్పటికి 2023లో జాన్ ఫెబ్ మంత్ లో కరెంట్ అఫైర్స్ ని అడగడం చూసాం. మళ్ళీ తీసుకెళ్లి 2015కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. అండ్ 2019 and 20 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అడిగారు. అయితే ఇక్కడ మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించిందే అడుగుతున్నారు. ఈ 2015, 19, 20, 21, 22 సో ఈ 5 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. కానీ అవి ఏంటి అంటే ఏదైనా ఒక స్పెషాలిటీ జరిగింది అనుకోండి, ఫస్ట్ ట్రాన్స్జెండర్ విమెన్ ఏదైనా గెలుచుకున్నారనుకోండి, ఫస్ట్ విమెన్ ఏదైనా గెలుచుకున్నారనుకోండి, లేదా ఇండియా ఏదైనా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది అనుకోండి, ఇలా ఏదైనా ఒక రికార్డ్ని ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు, చాలా స్పెషల్గా క్రియేట్ చేసినప్పుడు అలాంటి వాటిని ఈ జోనర్ నుంచి అడుగుతున్నారు, అలాంటి కరెంట్ అఫైర్స్ని. అందుకనే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ నుంచి వస్తున్నాయి, మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం అంటున్నారు. ఏదైనా సరే ఒక బాగా ఇంపార్టెన్స్, దానికి గట్టి స్ట్రాంగ్ బేసిక్ అంటూ ఉండాలన్నమాట. పద్మ అవార్డ్స్ ప్రతి సంవత్సరం వస్తాయి. అలా అయితే ఎగ్జామినర్ 2015 కూడా అడగచ్చు. కానీ 2022 పద్మ అవార్డ్స్ అడిగారు, 2021 పద్మ అవార్డ్స్ అడిగారు. ఎందుకు అంటే అందులో కొంతమంది డాన్సర్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మనకి ట్రాన్స్జెండర్ విమెన్ ఉన్నారు, కొంతమంది ఒక ప్రత్యేకమైన ఆర్ట్ని కనిపెట్టారు రీసెంట్గా. అలాంటి వాళ్ళని పిక్ చేసి అడిగారనమాట. సో ఇవి కరెంట్ అఫైర్స్ జోనర్.
నెక్స్ట్ అవార్డ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ని అడుగుతున్నారనమాట. లైక్ మనకి రెగ్యులర్గా అడిగే పద్మ అవార్డ్స్ కానీ, లేకపోతే ఆస్కార్ అవార్డ్స్ కానీ, లేకపోతే నోబెల్ ప్రైజ్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా అడుగుతున్నారు. అలా కాకుండా అవార్డ్స్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. పరమవీర చక్ర అంటాం చూసారా, సో అలాంటి అవార్డ్స్ని సంబంధించి అడుగుతున్నారు. లేదా ఇండియాలో నోబెల్ ప్రైజ్ ఫస్ట్ ఎవరికి వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు. స్ట్రాటజీని కరెంట్ అఫైర్స్ని ప్యారలల్గా కంబైన్ చేసి అడుగుతున్నారు. ఒక షిఫ్ట్లో ఇటు నుంచి క్వశ్చన్ పడితే ఒక షిఫ్ట్లో ఇటు నుంచి క్వశ్చన్ పడుతుంది. సో ఒక రోజులో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఉన్నాయి అనుకోండి. ఆస్కార్ అవార్డ్స్లో కొన్ని గ్రూప్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ అవార్డు ఒక షిఫ్ట్లో, సెకండ్ అవార్డు ఒక షిఫ్ట్లో, ఇలాంటి జోనర్లో అడుగుతున్నారు. స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా వెన్యూస్కి సంబంధించి అడుగుతున్నారు. ఒలింపిక్స్ ఒకటి, నెక్స్ట్ క్రికెట్ ఒకటి కామన్గా చాలా షిఫ్ట్స్లో కనిపించిన క్వశ్చన్స్. ఆ క్రికెట్ ఒలింపిక్స్ అనేవి ఏదో ఒక షిఫ్ట్లో తగులుతూ ఉంది. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్కి రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్ట్ అండ్ కల్చర్, దీంట్లో ఎస్పెషల్లీ డాన్స్ ఒకటి అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ ఒకటి, వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. డాన్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫోక్ డాన్సెస్ అంటాం కదా, సో ఈ ఫోక్ డాన్స్కి సంబంధించి ఒక పర్టిక్యులర్ స్టేట్లో ఏది ఫేమస్, ఇలాంటి క్వశ్చన్స్. మ్యూజిక్లో ఇన్స్ట్రుమెంట్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతున్నారు. ఈ ఆర్ట్ అండ్ కల్చర్లోనే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఈ ఫెస్టివల్స్ని స్టేట్లో ఫేమస్ ఫెస్టివల్ హార్నబిల్స్ ఫెస్టివల్ నాగాలాండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. దీవాలి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ దీవాలి ఏ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు? క్వశ్చన్స్ని 2 టైప్స్గా బైఫర్కేట్ చేసి ఒక్కొక్క షిఫ్ట్లో అడుగుతున్నారు. జియోగ్రఫీ చాలా లిబరల్గా ఉంది. క్వశ్చన్స్ 1 లేదా 2 మ్యాక్సిమం పడుతున్నాయి. అవి కూడా మౌంటైన్స్, హిమాలయాస్ నుంచి కానీ, లేకపోతే రివర్స్ ఉంటాయి చూసారా, సో అక్కడి నుంచి కానీ క్వశ్చన్స్ మ్యాక్సిమం పడుతున్నాయి. హిస్టరీ వచ్చేటప్పటికి ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్ అన్ని బేసిక్ క్వశ్చన్స్. హిస్టరీ మీరు పెట్టగలరు, ఇవి బేసిక్ క్వశ్చన్స్. దీనికి సో మోడర్న్ క్వశ్చన్స్ ఇచ్చిన, బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చిన, ఈ కాయిన్స్ ఉంటాయి చూసారా, కాయిన్స్ కానీ, లేకపోతే కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే ట్రావెలర్స్ ఉంటారు చూసారా వాళ్ళు కానీ, వార్స్ యుద్ధాలు కానీ, ఇవి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్. పాలిటీ అయితే ఫస్ట్ 5 పార్ట్స్ మీరు చదువుకుంటే కొంత సేఫ్ జోన్లో ఉంటారనమాట. ఏది మనకి ఈ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు, హైకోర్టుకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి, అలాగే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సైన్స్ నుంచి అయితే ఇంకా లిబరల్, బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు. అలా ఉంటే క్వశ్చన్స్ పెట్టచ్చు. మెట్లాయిడ్స్ అని వేటిని అంటారు, అటామిక్ ఎలిమెంట్స్ ఏంటి, అటామిక్ నెంబర్ ఏంటి, లేకపోతే ప్రోపిన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఎకానమీ నుంచి అయితే జీడిపి డిఫ్లెక్టర్ అడిగారంట, నేషనల్ ఇన్కమ్ కి సంబంధించి అడిగారంట. సో ఇలా ఎంప్లాయ్మెంట్ లో మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏది కాదు ఏది అవును, అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకానమీ అండ్ యాజ్ వెల్ as సైన్స్. మీకు కాన్సెప్ట్స్ తెలియాలి, కాన్సెప్ట్స్ తెలిస్తే క్వశ్చన్స్ పెట్టేస్తారు. పాలిటీ ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి జోనర్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ పడుతున్నాయి, మిగతావి ఇలా వస్తున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే పేపర్ కామన్గా అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు, డివైడ్ చేసి ఫాలో అవుతున్నారు. డివైడ్ చేసి అంటే మనకి పాత ట్రెండ్లో మ్యూజిక్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మ్యూజిక్ పర్సన్స్ కానీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ షిఫ్ట్లో అలాగే ఇస్తున్నారు. అయితే ఒకప్పుడు పండిట్ రవిశంకర్, జాకీర్ హుసేన్ అలాంటి వాళ్ళని ఇస్తున్నారు. సో ఇప్పటికి వచ్చేటప్పటికి శివమణి కానీ, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అనుషా శంకర్ కానీ, సో ఇలా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పర్సన్స్ ఇస్తున్నారు. అది డిఫరెన్స్. ఇలా ప్రతి దానికి డాన్సర్స్లో కూడా ఒకప్పుడు రుక్మిణి దేవి అరందలే, యామిని కృష్ణమూర్తి, శోభనా నారాయణ్, పండిట్ బ్రిజ్ మహారాజ్, ఇప్పటికీ వస్తుందా క్వశ్చన్. సో ఇలాంటివి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే పద్మ అవార్డ్స్ కానీ, పద్మశ్రీ అవార్డ్స్ కానీ ఇలాంటివి తీసుకున్న స్పెషల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాన్సర్స్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ అయింది తప్ప సో ఇదే థింగ్ని ఎగ్జామినర్ ఫాలో అవుతున్నారు ప్రెజెంట్. ఇది మేము ఇప్పుడు ప్రెజెంట్లో చూసిన షిఫ్ట్స్ సంబంధించిన అనాలిసిస్ అని. సో ఒలింపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అంట. అండ్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మనకి 2032 ఒలింపిక్స్ రిలేటెడ్గా క్వశ్చన్ ఇచ్చినట్టుగా, కానీ చాలామంది మనం సోర్సెస్ దగ్గర నుంచి తీసుకొని క్వశ్చన్ పెడుతుంటే మేడం ఇలా రాలేదు అలా రాలేదని చెప్తున్నారు. కాబట్టి ఆ కాన్సెప్ట్నే ఇక్కడ పెట్టేసి దానికి రిలేటెడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, సో అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రిపేర్ చేసాం. ఒలింపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ మెయిన్గా ఏంటంటే 2032 ఒలింపిక్స్ గురించి, 2032లో ఒలింపిక్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ పారా ఒలింపిక్స్ అంటాం చూసారా, సో ఈ పారా ఒలింపిక్స్ కానీ ఈ రెండు కూడా మనకి ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే బ్రిస్బెన్ అండ్ క్వీన్స్లాండ్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో 2032లో కండక్ట్ చేస్తున్నారు.
అండ్ 2020లో ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి, మనకి టోక్యోలో జరిగాయి కదా. 2024లో ఒలింపిక్స్ అనేవి ప్యారిస్లో జరుగుతున్నాయి. 10,500 అథ్లెట్స్ ప్రపంచవ్యాప్తంగా దీంట్లో అటెండ్ అవుతున్నారు. అండ్ 206 కంట్రీస్ నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గేమ్స్ వైడ్ అండ్ ఓపెన్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. సో థీమ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే గేమ్స్ వైడ్ అండ్ ఓపెన్ అనేది దాని యొక్క థీమ్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2028లో లాస్ ఏంజల్స్లో మనకి ఇది జరుగుతుంది అనమాట. 2032 నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి 2028 లాస్ ఏంజల్స్, 2024 ప్యారిస్, 2020లో టోక్యో, 2032లో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్. దాని మీద అడిగారంటే క్వశ్చన్ బ్రిస్బెన్ అండ్ క్వీన్స్లాండ్లో జరుగుతున్నాయి. సో ఒలింపిక్స్ మాత్రమే మనం పట్టుకుని ప్రిపేర్ అయ్యామనుకోండి ఇబ్బంది పడతాం, కాబట్టి ఇంకొన్ని క్వశ్చన్స్ వేరేగా చూద్దాం. కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి 2022లో ఎక్కడ జరిగాయంటే బ్రిమింగ్హామ్లో జరిగాయి అనమాట. అది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ 2026లో ఇదే కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి. అండ్ ఇది వరకు 2018లో గోల్డ్ కోస్ట్ అనే ప్రాంతంలో జరిగాయి. 2022 బ్రిమింగ్హామ్, 2026 ఆస్ట్రేలియా. ఇవి కామన్వెల్త్ గేమ్స్ అనేవి. నెక్స్ట్ ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ అండి. ఈ సంవత్సరం ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ అనేది ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి. అండ్ ఫిఫా 2026 కప్ అనేది మనకి 3 కంట్రీలో జరుగుతుంది. ఇలా జరగడం అనేది ఫస్ట్ టైం అంట. 3 కంట్రీస్లో టోటల్గా మనకి కెనడా, మెక్సికో, యూఎస్ఏ టోటల్గా 16 సిటీస్లో దీన్ని ప్లాన్ చేశారు. ఫిఫా 2026 ఫుట్బాల్ టోర్నమెంట్. అదే విమెన్స్కి సంబంధించి అయితే ఈ సంవత్సరం ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో జరుగుతుంది అనమాట. సో ఇవి కొన్ని స్పోర్ట్స్ అండ్ వెన్యూస్కి సంబంధించి ఒక్కసారి రివైజ్ చేస్తారని చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి విచ్ తబలా ప్లేయర్ ఈజ్ నోన్ యాజ్ అబ్బాజీ అని చెప్పేసి అడుగుతున్నారు. నేను చెప్పాను కదా, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిషియన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ మనం అనుకున్నట్టు పాత ప్యాటర్న్ కాదు, కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా మార్చి అడుగుతున్నారు. ఆ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది ఈ క్వశ్చన్ అనమాట. అల్లా రకా లేదా అల్లా రకా కురేషి ఖానా సాహెబ్ అని చెప్పేసి పిలుస్తారు. సో అది అబ్బాజీ యొక్క పేరు అనమాట. ఈయన అడిగారు. అలాగే నెక్స్ట్ మనకి ఈ ఇండియన్ మ్యూజిక్ సిస్టంలో ఘరానా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఢిల్లీ సుల్తానులు, మొఘల్స్ ఈ మ్యూజిషియన్స్ని, సంగీతకారుల్ని బాగా ఆదరించేవాళ్ళు. మొఘల్స్ అంతమైన తర్వాత, లేకపోతే ఢిల్లీ సల్తనేట్స్ అంతమైన తర్వాత వీటి యొక్క ఆదరణ తక్కువైంది. అందుకని చెప్పేసి అప్పట్లో సంగీతకారులు ఎవరైతే ఉంటారో, వాట్ ఎవర్ ద మ్యూజిషియన్స్ ఆర్ దేర్, సో దే మూవ్డ్ ఆర్ దే షిఫ్టెడ్ టు దట్ అర్బన్ ఏరియాస్. సో మనకి పట్టణాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో అలా పట్టణాల్లోకి వెళ్ళి వాళ్ళ స్టైల్స్లో ఏదైతే మ్యూజిక్ని మనకి ఇచ్చారో, సో దాన్ని ఘరానాస్గా చెప్పడం జరుగుతుంది. అలాంటి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఘరానాస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా అమీర్ ఖుష్రూ లాంటి పర్సన్స్ని కూడా చెప్పొచ్చు. అది ఢిల్లీ సుల్తనేట్ కాలం నుంచి వస్తుంది, అలా వెళ్ళిపోవడం, షిఫ్ట్ అయిపోవడం. అది మొఘల్స్ పతనం తర్వాత బాగా ఎక్కువైపోయింది అనమాట. మ్యూజిషియన్స్ వాళ్ళ ఆరిజిన్ని వదిలేసుకొని డిఫరెంట్ సిటీస్లోకి, ప్లేసెస్లోకి వెళ్ళి, సో అక్కడ వాళ్ళ స్టైల్లో మ్యూజిక్ని డెవలప్ చేయడం అనేది దాని యొక్క ఉద్దేశం అనమాట. సో ఫాదర్ ఆఫ్ కవాలి మ్యూజిక్ అని ఇండియాలో అమీర్ ఖుస్రూని పిలవడం జరుగుతుంది. ఈవెన్ ప్యారెట్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన పిలవడం జరుగుతుంది. ఖయాల్ అండ్ తారానా అనే మ్యూజిక్ ఫామ్స్ని ఈయన ఇచ్చారనమాట. ఖయాల్ అండ్ తారానా లాంటి మ్యూజిక్ ఫామ్స్ని ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే అమీర్ ఖుస్రూ. ఆయనని ఫాదర్ ఆఫ్ కవాలి అని చెప్పేసి పిలుస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆయన పేరు సారంగదేవ. ఈయన హిందుస్థానీ, కర్ణాటిక్ 2 మ్యూజిక్స్కి చాలా ఫేమస్ అనమాట. సో ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటిక్ మ్యూజిక్గా కూడా చెప్పొచ్చు. సో ఈ రెండింటికి సంబంధించి కూడా ఈయన సంగీత రత్నాకర అనే ఒక బుక్ని రాశారు. సంగీత రత్నాకర బుక్ ఈజ్ రిటన్ బై సారంగదేవ. అండ్ సప్తధ్యాయి అనే ఒక స్టైల్ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట మ్యూజిక్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ ద్రౌపద్ అనే ఒక దాన్ని మాన్సింగ్ ప్రవేశపెట్టడం జరిగింది, ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ని. ఈ ద్రౌపద్ కానీ, హోరీ కానీ, డామర్ కానీ ఇవన్నీ మ్యూజిక్ ఫామ్స్ అనమాట. ఇప్పటికీ ఇండియాలో హోలీ పండుగ జరిగినప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజిక్ ఫామ్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజిక్ స్టైల్ యూజ్డ్ డ్యూరింగ్ ద సెలబ్రేషన్ ఆఫ్ హోలీ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై మాన్సింగ్ అని చెప్పేసి అడిగారు అనుకోండి. ద్రౌపద్, హోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ దామర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రామ్ తను పాండే అంటాం, లేకపోతే మియాన్ తాన్సేన్ అని కూడా పిలవచ్చు. ఆయన ఒరిజినల్ పేరు, ఇంకొక పేరు కూడా ఉంది, మొహమ్మద్ అతా అలీ ఖాన్. సో మనకి రామ్ తను పాండే గారిని ఏమని కూడా పిలుస్తారని అడిగారు అనుకోండి, మొహమ్మద్ అతా అలీ ఖాన్ అని చెప్పేసి కూడా ఆయనకి పేరుందంట. అని మియాన్ తాన్సేన్ అని కూడా పిలుస్తారంట. సో ఇది ఇంకొక జోనర్ అనమాట. ఒకటి ఎప్పుడు మీరు చదువుకున్నట్టు చక్కగా జీకేని ఇన్స్ట్రుమెంట్ పర్సన్ అది ఒకటి. రెండోది ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్. మూడోది బాగా పాతకెళ్ళిపోయి చూసుకోవడం. ఈ 3 షిఫ్ట్స్ నుంచి, ఈ 3 జోనర్స్ నుంచి షఫిల్ చేసి మనకి ఏదో ఒక షిఫ్ట్లో ఈ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు.
సో నెక్స్ట్ వన్, పండిట్ బ్రిజ్ మహారాజ్ 1986లో ఏ అవార్డు తీసుకున్నారని వచ్చింది. సో క్వశ్చన్ చూస్తే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి, కానీ దీంట్లో ఒక లాజిక్ ఉంది. జనరల్గా ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో మీరు జనరల్గా ఫాలో అయినట్టయితే ఈ డాన్సర్స్ని అడుగుతున్నారు చూసారా, డాన్సర్స్ని కానీ లేదా పర్సన్స్ అనుకోండి, వీళ్ళల్లో ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటంటే పద్మ అవార్డ్స్. మరి ఇది కంటిన్యూ చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. పద్మ అవార్డ్స్ వచ్చిన కళాకారులు, ఆర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని పిక్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. పండిట్ బ్రిజ్ మహారాజ్ని ఫాదర్ ఆఫ్ కథక్ ఇన్ ఇండియాగా పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈయనకి 1986లో పద్మ విభూషణ్ అవార్డు అనేది వచ్చింది. సో ఈయన్ని బేస్ చేసుకుని నేను కొంతమందిని పిక్ చేశాను, ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి. ఒకటి వచ్చేటప్పటికి ఉమయాలపురం కే శివరామన్ అని చెప్పేసి ఉంది, లేకపోతే మనకి యూకే శివరామన్ గా గుర్తుపెట్టుకోండి. యూకే శివరామన్ గారు ఇండియన్ మ్యూజిషియన్, కర్ణాటక మ్యూజిషియన్. ఆయన మనకి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అనమాట. ఇయర్స్ కొన్ని రాశాను, కొన్ని రాయలేదు, ఎందుకంటే మీరు గుర్తు పెట్టుకోలేరు కాబట్టి ఈ షార్ట్ టైంలో. అల్లావుద్దీన్ ఖాన్ అని చెప్పేసి ఉన్నారు. సో ఈయనని బాబా అల్లావుద్దీన్ ఖాన్ అని కూడా పిలవచ్చు. అంటే ఇండియాలో సారోద్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించి ఫేమస్ ప్లేయర్ అనమాట. సో ఈయనకి కూడా మనకి అవార్డు అనేది లభించింది, పద్మ విభూషణ్. నెక్స్ట్ వన్, ఉదయ్ శంకర్, ఈయన డాన్సర్. సో ఈయనది పాత ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్స్ ఉంటాయి చూసారా, 2 years బ్యాక్, 1 year బ్యాక్. సో దాంట్లో క్వశ్చన్ ఉందన్నమాట. ఉదయ్ శంకర్ అనే ఆయన మ్యూజిక్ కి సంబంధించిన ఆయన, డాన్స్ కి సంబంధించిన ఆయన. ఈవెన్ సిహెచ్ఎస్ఎల్ లో కూడా షిఫ్ట్స్ కొట్టినప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినట్టు నాకు గుర్తు. సో ఇట్లాంటిదే, ఒకసారి అది చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వినోద్ బిహారీ ముఖర్జీ అని చెప్పేసి ఉన్నారు. ఈయన పెయింటింగ్ లో ఫేమస్ అనమాట, ఆయనకి కూడా వచ్చింది. నెక్స్ట్ వన్, కొంత మనకి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి. 1975లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వచ్చిందనమాట పద్మ విభూషణ్ అవార్డు. సంగీత విభాగంలో ఈవిడ ఒక క్వీన్ గా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, 1976లో కె శంకరన్ పిల్లై అనే పర్సన్, ఈయన ఫేమస్ పెయింటర్ అనమాట. అలాగే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ కార్టూన్ ఇన్ ఇండియా కింద కూడా శంకరన్ పిల్లై గారిని పిలవడం జరుగుతుంది. బిస్మిల్లా ఖాన్ షహనాయి మ్యూజిక్ లో చాలా ఫేమస్. 1980లో ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది. రవిశంకర్, పండిట్ రవిశంకర్ గారికి 1981లో వచ్చింది. 1999లో లతా మంగేష్కర్ గారికి పద్మ విభూషణ్ ని ఇవ్వడం జరిగింది. 2000 ఇయర్లో హరిప్రసాద్ చౌరాసియా గారికి, అలాగే అదే 2000 ఇయర్లో కేలు చరణ్ మోహపాత్ర, ఈయన ఒడిస్సీ ఫేమస్ డాన్సర్. ఒడిస్సాలో ఉన్న క్లాసికల్ డాన్స్ అయిన ఒడిస్సీకి ఒక ఇంపార్టెంట్ కళాకారుడిగా చెప్పొచ్చు అనమాట మోహపాత్ర, ఆయనకి సంబంధించి కూడా వచ్చింది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్, పండిట్ బ్రిజ్ మహారాజ్ 1986లో ఏ అవార్డు వచ్చింది? పద్మ విభూషణ్. సో నెక్స్ట్ వన్, డిపిఎస్పి విచ్ పార్ట్ అని చెప్పేసి వచ్చిందంట, మీకు ఆల్రెడీ తెలుసు, ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి అంటాం. పార్ట్ 4 ఏదైతే ఉందో, సో ఈ 4th పార్ట్లో డిపిఎస్పికి సంబంధించినవి ఉంటాయి ఆదేశిక సూత్రాలు. సో మనకి 36 నుంచి 51 మధ్యలో ఇవి లొకేట్ అయి ఉంటాయి. అదే కనుక పార్ట్ 3 తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి. పార్ట్ 2 తీసుకుంటే సిటిజన్షిప్ కి సంబంధించినవి ఉంటాయి. పార్ట్ 1 తీసుకుంటే ఇండియాకి సంబంధించి యూనియన్ అండ్ టెరిటరీ, ఆర్టికల్ 1 నుంచి 4 మధ్యలో ఇవి లొకేట్ అయి ఉంటాయి. సో ఇలాంటివి ఏమన్నా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పార్ట్ 9 తీసుకుంటే పంచాయతీరాజ్ అంటాం చూసారా, సో అవి ఉంటాయి. పార్ట్ 20, మొన్న నేను మిస్టేక్ చెప్పాను చూసారా, 22 అని చెప్పాను బై మిస్టేక్, పార్ట్ 20 అనమాట. సో దాంట్లో మనకి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ఉంటాయి. 8th షెడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 8th షెడ్యూల్లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ టోటల్ ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయని అడిగారంట. 12 ఉంటాయి. సో ఒరిజినల్గా 8 ఉండేవి, వాటిని 12 చేశారు. 8వ షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజెస్, అధికార భాషలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఉంటాయి. సుప్రీం కోర్టులో మ్యాండేటరీ లాంగ్వేజ్ ఏదంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా సుప్రీం కోర్టులో కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ కోర్టు వెర్డిక్ట్ వచ్చిన తర్వాత, కేసు అయిపోయిన తర్వాత దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో డిపిఎస్పి అనేది ఏ పార్ట్లో ఉందండి? పార్ట్ 4లో ఉంది. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 4A ఉంటాయి. టోటల్గా 11 ఉంటాయి. పార్ట్ 51A ఆర్టికల్లో ఇవి మెన్షన్ చేయబడ్డాయి. స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉందో సో ఈ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు మనకి ఒరిజినల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఇంకొకటి దాన్ని యాడ్ చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్గా చేశారనమాట. సో నెక్స్ట్ వన్, 2011 సెన్సెస్ 2011 జనాభా లెక్కలకి సంబంధించి వచ్చిందంట. హైయెస్ట్ పాపులేషన్ కి సంబంధించి భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ గా ఉత్తరప్రదేశ్ ని చెప్పొచ్చు అనమాట. దీంట్లో జనాభా అనేది చాలా ఎక్కువ. సిక్కిం ఉంది చూసారా, ఇక్కడ మనకి లోయెస్ట్ పాపులేషన్ అనమాట.
అండ్ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్, లోయెస్ట్ పాపులేటెడ్ స్టేట్. ఏరియా విషయానికి వచ్చారనుకోండి, అండ్ అత్యధికంగా ఏరియా ఉన్న స్టేట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రాజస్థాన్. తక్కువ ఉన్నది ఏది అంటే నథింగ్ బట్ గోవా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లిటరేచర్ విషయానికి వచ్చారనుకోండి, అత్యధికమైన 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత ఉన్నది కేరళ స్టేట్ గా చెప్పొచ్చు అనమాట. తక్కువ అక్షరాస్యత ఉన్నదానిగా బీహార్ని చెప్పొచ్చు యాజ్ పర్ 2011 సెన్సస్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి జెండర్ రేషియో తీసుకున్నారనుకోండి. సో ఈ జెండర్ రేషియోలో కేరళ అనేది టాప్లో ఉంటుంది, హర్యానా ఏదైతే ఉంటుందో సో అది మనకి లీస్ట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత విషయానికి వచ్చారనుకోండి. సో దీంట్లో బీహార్ అనేది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా కింద ఉంటుంది. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా కింద అరుణాచల్ ప్రదేశ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అలాగే భారతదేశంలో తక్కువ పాపులేషన్ ఉన్న విలేజ్ ఏది, ద లీస్ట్ పాపులేటెడ్ విలేజ్ ఇన్ ఇండియా, హా విలేజ్ గా చెప్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి వాటి నుంచి 2011 సెన్సస్ క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్. ఇంకా టఫెస్ట్ గా అడగాలి అనుకుంటే మనకి 0 to 6 years కి సంబంధించి అడగడం కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు. మోస్ట్లీ ఇవి మీరు గుర్తు పెట్టుకుంటే చాలు. 2011 సెన్సస్ కి సంబంధించి హైయెస్ట్ పాపులేషన్ ఇలా అడిగారంట. అలాగే కేరళకి సంబంధించి తెలుసు కదా, అప్పుడప్పుడు ఎక్కువ చీఫ్ మినిస్టర్ని అడుగుతూ ఉంటారు. విజయన్ గారు, పిన్నారి విజయన్ గారు కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా, మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కేరళ యొక్క గవర్నర్ గా కూడా ఉన్నారు. రాజస్థాన్ లో ఇంపార్టెంట్ గా మీరు థార్ డెజర్ట్ అని చెప్పేసి ఉంటది, థార్ ఎడారి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దాంతో పాటుగా ఆరావళి మౌంటైన్స్ అనేవి కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. గోవాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జువారి అనే ఒక రివర్ ఉందన్నమాట గోవాలో. జువారి గాని, మాందవి గాని ఇవన్నీ కూడా గోవాలో ఇంపార్టెంట్ రివర్స్ గా చెప్తాం. అలాగే ధాలో అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ డాన్స్ ఉంది, ఇది ఫోక్ డాన్స్ అన్నమాట గోవాకి సంబంధించి. బీహార్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నలందా విశ్వవిద్యాలయం అనేది బీహార్లో ఉంది. సారో ఆఫ్ బీహార్ అని చెప్పేసి కోసిని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ కి సంబంధించి అడిగారు, అది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. హూ ఓన్ సంతోష్ ట్రోఫీ 2022? సో 2022 సంతోష్ ట్రోఫీ అనేది మనకి కేరళలోని మల్లాపురంలో జరిగింది. ఒకటి మంజేరి పాయనాడ్ అనే స్టేడియం, నెక్స్ట్ కట్టపాడి అనే స్టేడియంలో ఇది జరిగిందనమాట. కర్ణాటక వర్సెస్ మేఘాలయ్. సో దీంట్లో కర్ణాటక విజయం సాధించింది. సంతోష్ ట్రోఫీ 2022 అనేది కేరళలో జరిగితే, లాస్ట్ మ్యాచ్ కర్ణాటక వర్సెస్ మేఘాలయ్ జరిగితే కర్ణాటక దాంట్లో ట్రోఫీని సాధించడం జరిగింది. అలాగే మనకి 88th లేదా 2022 రంజీ ట్రోఫీ అనేది మొట్టమొదటిసారిగా సిక్కింలో జరిగిందనమాట. సో దాంట్లో మనకి సౌరాష్ట్ర అనేది టాప్లో అండ్ బెంగాల్ అనేది సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇప్పటికే ఈ రంజీ ట్రోఫీని సౌరాష్ట్ర టీం 2 times గెలుచుకుంది. సో రీసెంట్గా కూడా 2022లో అదే గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్లో నారాయణ్ జనని అండ్ యాజ్ వెల్ as బృందా రత్, ఇంకొక ఆమె గాయత్రి వేణుగోపాలన్ గారు, బృందా రత్ అండ్ నారాయణ్ జనని, వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ టైం ఫీమేల్ ఎంపైర్స్ గా ఈ రంజీ ట్రోఫీకి నేతృత్వం వహించారనమాట. సో ఇవి కొన్ని యాడ్ ఆన్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మొప్లా రెబేలియన్ రిలేటెడ్ క్వశ్చన్ అంట. సో మొప్లా తిరుగుబాటు అనేది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1921. ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. సో దీనికి ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో సో అది కూడా మనకి సపోర్ట్ నివ్వడం జరిగింది. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే మొహమ్మద్ అలీ యాజ్ వెల్ as షౌకత్ అలీ అని ఉన్నారు. అలీ బ్రదర్స్ ఆల్ ఇండియా ఖిలాఫత్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. సో ఈ మూవ్మెంట్ కానీ, గాంధీ కానీ, అబుల్ కలాం ఆజాద్ కానీ వీళ్ళందరూ దీనికి సపోర్ట్ చేశారు. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వట్లా, ఇలాంటివి ఇస్తున్నారు. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇలా. సో ఇలాంటిదే పైకా రెబిలియన్ అనేది జరిగింది 1817లో. ఇది ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సా కేంద్రంగా పైకాస్ అనే వాళ్ళు బ్రిటిషర్స్ మీద తిరగబడ్డారు. బక్షి జగబంధు అనే పర్సన్ మనకి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొప్లా రెబిలియన్ అనేది ముస్లిం రైతులకి, హిందూ ల్యాండ్ లార్డ్స్ కి మధ్యలో వచ్చిందిగా చెప్తారు. సో ఇది వచ్చేటప్పటికి పైకా అనే ఒక గ్రూప్ ఉంది ఒడిస్సాలో, వాళ్ళకి అండ్ బ్రిటిషర్స్ కి మధ్య వచ్చినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు 1857 రివోల్ట్ గురించి లాస్ట్ షిఫ్ట్స్ లో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమీ నేను కదపట్లేదు. సో అలాగే 1919లో మనకి రౌలత్ చట్టం అనేది రావడం జరిగింది, రౌలత్ యాక్ట్. ఇదే ఇయర్ లో జలియన్ వాలాబాగ్ ఘటన అనేది జరిగింది. 1922లో చౌరా చౌరీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది గోరఖ్పూర్ లో జరిగింది అనమాట. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపేశారు. 1923లో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ కలిసి స్వరాజ్ పార్టీ ఏదైతే ఉందో సో దాన్ని స్టార్ట్
స్టార్ట్ చేశారు. సో ఇదే టైంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మల్, సత్యేంద్ర సాన్యాల్ లాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. 1924లో మనకి కకోరి ట్రైన్ ఇన్సిడెంట్ లేదా కకోరి ట్రైన్ రాబరీ అనేది జరిగింది. సో దీంట్లో ఎక్కువగా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా చంద్రశేఖర్ ఆజాద్ అనే అని చెప్పొచ్చు. సో దాని తర్వాత 1927-28లో సైమన్ కమిషన్ అనేది భారతదేశానికి రావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్న పర్సన్ లాలా లజపత్ రాయ్ గారు లాహోర్లో సమావేశాన్ని కండక్ట్ చేశారు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే చాలు. సో లాలా లజపత్ రాయ్ గారి యొక్క మరణానికి ప్రతీకగా భగత్ సింగ్ గారు చేసిన కాన్స్పిరసీని మనకి లాహోర్ కాన్స్పిరసీగా చెప్తాం. దాని తర్వాత ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అటాక్స్ లాంటివి కూడా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సింపుల్ గా నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వెస్టర్న్ హిమాలయాస్ కి సంబంధించి అడిగారంట. సో వెస్టర్న్ హిమాలయాస్ అనేవి ఇండియాలో 350 మైల్స్ ఉంటాయి లేదా ఆర్ 560 కిలోమీటర్స్తో వ్యాపించి ఉంటాయి. బట్ ఇంత డెప్త్గా అయితే క్వశ్చన్ అడగరు. మేబీ క్వశ్చన్స్ ఎలా పడి ఉండొచ్చు అంటే వెస్టర్న్ హిమాలయాస్ ఏ 2 రివర్స్ మధ్యలో లొకేట్ అయి ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. సో సాధారణంగా కనుక మీరు ఇండియాని తీసుకున్నట్టయితే హిమాలయాస్ అనేవి ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట, లైక్ దిస్. సో మనకి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంగా చెప్తాం. సో దిస్ ఈజ్ లడాక్ ఏరియా. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా హిమాచల్ ప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఏరియా, భూటాన్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ నేపాల్. సో ఈ ఏరియాస్లో మనకి మెయిన్గా హిమాలయాస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా డైరెక్షన్ కనుక తీసుకున్నారనుకోండి, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడున్న హిమాలయాస్ని వెస్టర్న్ హిమాలయాస్, ఇక్కడున్న హిమాలయాస్ని ఈస్టర్న్ హిమాలయాస్ అంటాం. వెస్టర్న్ హిమాలయాస్ అనేవి మెయిన్గా మనకి ఇండస్ నది ఉంది చూసారా, సింధు నది అని చెప్పేసి అంటాం, అది కావచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సట్లెజ్ నది అని చెప్పేసి ఉంది, ఇది కావచ్చు. సో ఇండస్కి సట్లెజ్కి మధ్యలో ఏవైతే మనకి హిమాలయాస్ ఉన్నాయో సో వాటిని వెస్టర్న్ హిమాలయాస్గా పిలవడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఏదైనా అడుగుండొచ్చు. అలాగే మొన్న నేను జస్ట్ రాంగ్ చెప్పాను, అది కూడా ఇక్కడ ఒకసారి సరి చేస్తాను. ఆల్రెడీ సరి చేశాను కూడా. సట్లెజ్ రివర్ అనేది హిమాచల్ ప్రదేశ్ కదా. ఈ నేపాల్ ఉత్తరాఖండ్ దగ్గర ఇంకొక నది ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాళీ రివర్ అంటాం. కాళీ రివర్కి సట్లెజ్ రివర్కి మధ్యలో ఉన్న వాటిని కుమావోన్ హిమాలయాస్గా చెప్తాం. కుమావోన్ హిమాలయాస్ ఎక్కడున్నాయి? కాళీకి సట్లెజ్కి మధ్యలో. వెస్టర్న్ హిమాలయాస్ ఎక్కడున్నాయి? అండ్ మనకి సట్లెజ్కి ఇండస్కి మధ్యలో ఉన్నాయి. సో ఈ 2 క్వశ్చన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, సో ఈ సిక్కిం ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఒక నది ప్రవహిస్తుంది, ఆ నది పేరు తీస్తాగా చెప్తాం. ఇంకొక నది ఉంది, ఇది ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర నదిగా అంటాం. తీస్తా నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్యలో ఈస్టర్న్ హిమాలయాస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ తీస్తా అండ్ బ్రహ్మపుత్ర. Western Himalayas are located between Indus and Satluj. Kumaon Himalayas are located between Satluj and Kali. కాళీ రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే నేపాల్లో. నేపాల్లో ఆరిజినేట్ అయిన గండక్ అనే రివర్ ఉంది, ఇది గంగకి ఉపనది. గండక్ రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని అడిగారు అనుకోండి, నారాయణి అని చెప్పేసి ఈ నదిని పిలుస్తారు. సారో ఆఫ్ అస్సాంగా బ్రహ్మపుత్ర అని పిలవడం జరుగుతుంది. ఇదే బ్రహ్మపుత్ర అస్సాంలో మజూలీ అనే ఒక ఐలాండ్ ని ఆరిజినేట్ చేయడం జరుగుతుంది. లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని తీస్తా రివర్ ని పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ని ఒకసారి ప్రిపేర్ అయ్యి ఉండండి. అలాగే ఈ వెస్టర్న్ హిమాలయాస్ కి పైన మనకి కారకోరం రేంజ్ అనేది కనిపిస్తుంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, కారకోరం రేంజ్ అనేది కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడే మీకు K2 కానీ సియాచిన్ గ్లేషియర్ కానీ ఇవన్నీ లొకేట్ అయ్యి ఉంటాయి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం చెప్పుకున్నాం కూడా ప్రీవియస్ షిఫ్ట్స్ లో, మీకు గుర్తుందా? సో కౌటిల్యుడు లేదా చాణక్యుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన అర్థశాస్త్రం అనే దాన్ని రచించారు అని చెప్పేసి, అలాగే ఈ చంద్రగుప్త మౌర్య అలాంటి వాళ్ళతో మనకి సంబంధం వ్యక్తి అండ్ యాజ్ వెల్ as అంబాసిడర్ గా, గ్రీక్ అంబాసిడర్ గా ఇక్కడికి వచ్చిన వ్యక్తిగా కూడా మనకి మెగస్థనీస్ ని చెప్తామని. ఈ మెగస్థనీస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండికా బుక్ ని రాసినట్టుగా ఆల్రెడీ నేను 3 షిఫ్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెగస్థనీస్ రోట్ ఇండికా అండ్ యాజ్ వెల్ as మనకి ఎవరైతే కౌటిల్యుడు లేదా చాణక్యుడు, ఇండియన్ మెకవల్లి అంటాం, ఆయన అర్థశాస్త్ర అనే దాన్ని రాశారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా మౌర్య సామ్రాజ్య విస్తరణాన్ని గురించి, మౌర్య సామ్రాజ్యం గురించి చెప్తున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దెర్ ఈస్ వన్ మోర్ రినోవేట్ రైటర్ ఈస్ దేర్, విశాఖ దత్త అని చెప్పేసి అంటాం. సో విశాఖ దత్త ఈజ్ ఆల్సో రోట్ 2 బుక్స్ అనమాట. ఒకటి వచ్చేటప్పటికి ముద్ర రాక్షస అని చెప్పేసి అంటాం, ఇంకొకటి వచ్చేటప్పటికి దేవి చంద్రగుప్తం అని చెప్పేసి అంటాం. దేవి చంద్రగుప్తం
గుప్తా డైనాస్టీకి సంబంధించింది అయితే ముద్ర రాక్షస అనేది మౌర్యన్ డైనాస్టీకి సంబంధించిన ఒక ఎవిడెన్స్ గల బుక్ గా చెప్తాం. ఇలాంటి క్వశ్చన్స్. లేకపోతే కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్ గా పిలవడం జరుగుతుంది కదా, ఈయన చాలా బుక్స్ రాశారు. సో అందులో మాలవికాంగ మిత్రం అనేది ఒకటిగా మనం చెప్పుకున్నాం. అలాగే లీలావతి పరిణయం అనేది ఒకటి ఉంది, లీలావతి అని ఇంకొక బుక్ ఉందన్నమాట. సో ఈ లీలావతి అనే బుక్ మనకి మ్యాథ్స్ బీజ గణితానికి సంబంధించిందిగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. లేకపోతే పాణిని అనే పర్సన్ మనకి అష్టధ్యాయిని అనే ఒక బుక్ ని రాశారు. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఏన్షియంట్ ఇండియాలో ఒక బుక్ ని అడగడం జరిగింది.